నమస్కారం. నేను మీ డాక్టర్ విష్ణు చరణ్, ఆయుర్వేదిక్ ఆప్థాల్మాలజిస్ట్ని, అంటే ఆయుర్వేద నేత్ర వైద్యుని. ఈరోజు ప్రపంచ దృష్టి దినోత్సవం. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా మనం దృష్టి యొక్క ప్రాముఖ్యతని, దృష్టిని ఎలా పరిరక్షించుకోవడం గురించి తెలుసుకుందాం. దృష్టి అన్నది మనకు కలిగే జ్ఞానం. ఎలా కలుగుతుంది? నేత్రం అన్న అవయవం ద్వారా కలుగుతుంది. నేత్రం అంటే కన్ను. సో కంటిని పరిరక్షించుకుంటే దృష్టి మనకు ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. దృష్టికి ఎటువంటి అంతరాయం ఉండదు. నేత్రం అన్నది అందరికీ తెలిసిన విషయమే. తలలో ఒక పంచ జ్ఞానేంద్రియాలలో ఒకటి నేత్రం. ఈ నేత్రంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఏంటంటే ఔటర్ ఫైబ్రస్ కోట్, మిడిల్ వాస్కులార్ అండ్ ఇన్నర్ నర్వస్ కోట్ అని చెప్పేసి. స్క్లీరా కార్నియా అంటే మామూలుగా చెప్పాలంటే తెల్లగుడ్డు నల్లగుడ్డుని కలిసి ఔటర్ ఫైబ్రస్ కోట్ అంటారు. మధ్యలో రక్త సరఫరా ఉన్న ఈ యువియా ఇవంతా కూడా వాస్కులార్ అంటారు. తర్వాత లోపల ఉన్న రెటీనా అనబడే పొర ఉన్న భాగాన్ని నర్వస్ కోట్ అంటారు. సో రెటీనా అన్నది దృష్టికి చాలా కీలకమైనది. రెటీనాలో ఈ లైట్ అన్నది నర్వ్ ఇంపల్స్గా మారి బ్రెయిన్కి చేరవేయబడుతుంది. జ్ఞానం అన్నది, దృష్టి అన్నది తెలుసుకోబడుతుంది. రెటీనా సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. అంటే మనకు కన్ను కూడా కెమెరా లాంటి ఒక విలువైన ఆప్టిక్ ఇన్స్ట్రుమెంట్. సో కంటిని పరిరక్షించుకోవడం అంటే కంటి మీద ఒత్తిడి కలుగచేయడం. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, చిన్నపిల్లల్లో మనం చూసే పౌష్టికాహార లోపాల నుంచి సో మనకు రెటినల్ డిజార్డర్స్, అంటే రెటినాకు సంబంధించిన, అంటే ఆయుర్వేద పరంగా చెప్పాలంటే దృష్టి మండలానికి సంబంధించిన వ్యాధులు కలుగుతుంటాయి. అలానే ఇంకా వివిధ రకాలు, అంటే కంజెనిటల్ డిజార్డర్స్, అంటే పుట్టుకతో వచ్చే కంటి వ్యాధులు, ఇవంతా కూడా మనం వీటి గురించి చిన్నప్పటి నుంచినే శ్రద్ధ తీసుకుంటే వీటిని మనం నివారించగలం. కంటికి ప్రత్యేకంగా చెప్పాలి అంటే అత్యధికంగా అందరికీ తెలిసిన విషయం విటమిన్ ఏ సప్లిమెంటేషన్ ఉండాలి. చాలా కీలకమైనది. కంటికి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అంటే మినరల్స్, చాలా మినరల్స్. తర్వాత నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగుతుంటే మనకు కంట్లో వచ్చేసి డ్రై ఐ అన్న ప్రాబ్లం అన్నది రాకుండా ఉంటుంది. కంటిని మనం రోజు బయట ఎన్నో చోట్ల తిరుగుతుంటాం. దుమ్ముకు ధూళికి మనం ఎక్స్పోజ్ అవుతుంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కంటిని శుభ్రంగా మొహమంతా కూడా వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా చేస్తుంటే కంటికి సంబంధించిన సమస్యలు, అంటే పర్టికులర్గా చెప్పాలంటే కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అన్నవి రాకుండా ఉంటాయి. తర్వాత నేత్రరక్షా విధి, కంటిని ఎలా రక్షించుకోవాలి అని ఆయుర్వేదంలో చెప్పారు. దానికి ఏం చేయాలంటే త్రిఫల రుధిరశ్రుతి, త్రిఫల చూర్ణం అన్నది ఇప్పుడు అందరికీ తెలిసిన ఒక ఆయుర్వేద మూలిక, ఒక ఆయుర్వేద డ్రగ్ అన్నమాట. సో త్రిఫల చూర్ణం అన్నది ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్నది. అందులో హరితకి, విభీతకి, ఆమలకి, అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఉంటుంది. త్రిఫల చూర్ణం నిత్యం రోజు రాత్రిపూట సేవించడం కంటికి చాలా మంచిది. మనకేం చెప్తారంటే త్రిఫలాం మధుసర్పిభ్యాం నిశినేత్ర బలాయచ. త్రిఫల చూర్ణాన్ని మధు అంటే తేనె, సర్పి అంటే నెయ్యి, అసమభాగాలుగా, అంటే ఒక ఫుల్ టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి, అర్ధ టీ స్పూన్ తేనె తీసుకోవాలి, 1 టీ స్పూన్ త్రిఫల చూర్ణం ఒక కప్పులోకి తీసుకొని వీటిని బాగా కలిపేసేసి పేస్ట్ లాగా చేసుకుని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే త్రిఫలాం మధు సర్పిభ్యాం నిషి అంటే రాత్రిపూట సేవిస్తే నేత్ర బలాయచ, కంటికి బలం కలుగుతుందని చెప్తారు ఆయుర్వేదంలో. ఇది మందులు కాదండి, ఇది జనరల్. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉన్న, కంటి ఆరోగ్యం బాగున్న వాళ్ళు కంటి సమస్యలు రాకుండా ఉండడానికి చేయాల్సిన ప్రక్రియ. సో త్రిఫల చూర్ణాన్ని నేతితో తేనెతో కలిపి తీసుకోవాలి. త్రిఫల రుధిరశ్రుతి శకునాశత, అంటే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు శకునాశత అంటే పక్షి మాంసం అన్నది తీసుకునేటప్పుడు కంటి ఆరోగ్యం బాగుంటుంది. పాద పూజ అంటే మనకు కాళ్ళలో, ఇంకా చెప్పాలంటే మనకు అరికాళ్లలో వచ్చేసి ద్వేపాద మధ్యే పృథు సన్నివేశే సిరేగతే ద్వే బహుదాచనేత్రే పాద ప్రయుక్తాన్ నయనం నయంతి తామ్రాక్షణోద్వర్తన లేపనాదీన్ అని చెప్తారు.
అంటే ద్వేపాద మధ్య అంటే పాదాల మధ్యలోని భాగంలో నూనె రాయడం, ఏదైనా అప్లై చేయడం వల్ల అక్కడి నుంచి కంటి దాకా నరం ఉంటుంది అని చెప్తారండి. ద్వేపాద మధ్యే పృథు సన్నివేశే సిరేగతే ద్వే బహుదాచ నేత్రే, నేత్రం దాకా ఉంటుంది. సో అక్కడ ఏది అప్లై చేసినా కూడా అది కంటికి. ఇది పర్టికులర్గా మనం ప్రాక్టికల్గా చెప్పాలి అంటే నైట్ టైం పడుకునే ముందు మొత్తం మనకు వచ్చేసి కాలు కింద భాగంలో మసాజ్ చేసి పడుకుంటే కళ్ళు అంటే పర్టికులర్గా ఆముదంతో మసాజ్ చేసి పడుకుంటే మరుసటి రోజు ఉదయం ఈ ఎక్కువ వేడి సమస్య, కళ్ళు మంటలు, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్లకు కళ్ళు ఈ మంటలు తగ్గడం కానీ కళ్ళలో ఇవంతా కూడా చాలా రిలీఫ్ వస్తుందండి. ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు. తర్వాత కంటికి సంబంధించి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు వారంలో 3 రోజులు ముఖ్యంగా ఆకుకూరలు తీసుకోవాలండి. సో ఆకుకూరలు అన్నది మనకు పిల్లలకి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకి రోజు విడిచి రోజు ఒక ఆకుకూర లీఫీ వెజిటబుల్ని ఇవ్వడం అన్నది చాలా మంచి విషయం. తర్వాత ఇంకా నేత్రరక్ష విధిలో చెప్పింది ఏంటంటే కళ్ళు నిత్యం వచ్చేసి మనకు చక్షుస్ తేజోమయం, కళ్ళు అన్నది ఆగ్నేయం అంటే అగ్ని స్వరూపం కలిగి ఉంటుంది. అంటే లైట్ అన్నది ఒక అగ్నితత్వం అండి. మనం నిప్పు వెలిగిస్తేనే లైట్ వస్తుంది కదా, కాబట్టి అటువంటి లైట్ని గ్రహిస్తున్న మన కళ్ళు కూడా ఆగ్నేయతత్వం, అగ్ని స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి ఇటువంటి అగ్ని స్వభావం కలిగి ఉన్న కళ్ళు కఫస్థానమైన తలలో ఉన్నాయి కాబట్టి నిరంతరం కంటిని మనం రక్షించుకుంటూ ఉండాలి. సో దానికి ఏం చెప్తారు? సర్వాత్మన నేత్రబలాయి యత్నం కుర్వీత నస్యాంజన దర్పణాద్యై దృష్టిశ్చ నశ్చ వివిధం జగచ్చ తమోమయం జాయతి ఏకరూపం అంటారు. సర్వాత్మన అంటే ఆరోగ్యంగా చూపగలిగిన ప్రతి ఒక్కళ్ళు నేత్రబలాయ, నేత్రబలం కొరకు యత్నం కుర్వీత, ప్రయత్నం అన్నది చేస్తూనే ఉండాలంట. పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా మంచి కంటి చూపు కోసం, కళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం మనం ప్రయత్నం అన్నది చేస్తూనే ఉండాలి. నస్య అంటే నాజల్ డ్రాప్స్, అనుతైలం అని చెప్పేసి జనరల్ డ్రాప్స్ దొరుకుతాయండి. దాన్ని రోజు స్నానానికి అర్ధగంట ముందు 3 చుక్కలు ఈచ్ నాస్ట్రిల్లో వేసుకోవడం చాలా మంచిది. అలా వేసుకుంటుంటే ఆప్టిక్ నర్వ్కి చాలా హెల్తీగా ఉంటుంది. నర్వ్ రిలేటెడ్ డీజనరేషన్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండవండి. సో అలా నస్యం, అంజనం అంటే కాటుక పెట్టడం. సో ఈ వివిధ రకాల మనకు ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉంటాయండి, వాటిని కాటుకలుగా పెట్టడం. నస్యంజన తర్పణం అన్నది కూడా కంటికి చేసే ఒక ప్రక్రియ. సో ఇటువంటి ప్రక్రియలు నస్య అంజన తర్పణాలు ఎవరైతే నిరంతరం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఆయా కండిషన్స్కి తగ్గట్టుగా, వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా తీసుకుంటుంటారో వాళ్ళకి నేత్రం అన్నది అంటే చూపు అన్నది ఎప్పటికీ జీవితాంతం ఎటువంటి నేత్రం సంబంధించిన సమస్య వాళ్ళు ఫేస్ చేయరు అని చెప్తారండి. సో దృష్టిశ్చ నష్ట, ఒకవేళ ఇవంతా పాటించకుండా అజాగ్రత్తతో దృష్టిశ్చ నష్ట, దృష్టిని నాశనం చేసుకుంటే వివిధం జగచ్చ తమోమయం, మొత్తం జగత్తంతా కూడా ఒకే రూపం, తమోమయం జాయతి ఏకరూపం, ఒకే రూపం నల్లగా కనిపిస్తుంది అని చెప్తారంటే దృష్టిని కోల్పోతారు అని అర్థం అండి. తర్వాత ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకుందాం ఏమంటే డయాబెటిక్ రెటినోపతి, అంటే షుగర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చూపుని కోల్పోతున్నారండి. అంటే ఏమవుతుంది, మనకు రెటీనాలో వచ్చేసి మనకు రెటినల్ ఆర్టరీస్ అని చెప్పేసి ఉంటాయి. అంటే రెటినాలో ఉండే రక్తనాళాలు, ఈ రెటినాలో ఉండే రక్తనాళాలు చాలా పల్చగా చిన్నవిగా ఉంటాయండి. ఈ షుగర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఏమవుతుంది, ఈ HbA1c లెవెల్స్ చాలా రోజులుగా దీర్ఘకాలికంగా రైజ్ అయి ఉన్నాయి. అంటే ఈ చిన్న రక్తనాళాలు మైక్రోవాస్కులేచర్ కంట్లో ఉన్నది చాలా ఫ్రగైల్ అంటే అయిపోయి, అంటే చాలా పలుచగా అయిపోయి రక్తస్రావం, కంటి లోపల రక్తస్రావం జరిగి మొత్తం అంతా కూడా రెటీనాని నర్వస్ లేయర్ అయిన రెటీనాని డ్యామేజ్ చేసి చూపుని కోల్పోయేలా చేస్తుంది. డయాబెటిక్ రెటినోపతితో కొన్ని లక్షల మంది చూపుని కోల్పోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి షుగర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ప్రతి 6 నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారైనా కూడా నేత్ర పరీక్ష చేయించుకుంటూ వచ్చారంటే వాళ్ళు చూపుని కోల్పోకుండా ముందుగా జాగ్రత్తలు అన్నవి తీసుకొని వాళ్ళు చూపుని రక్షించుకోవచ్చండి. ఆయుర్వేదంలో కూడా డయాబెటిక్ రెటినోపతికి మెరుగైన చికిత్సలు ఉన్నాయి, చాలా బాగా చేయొచ్చు, ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. నమస్కారం.